పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టు ఆదేశాల మేరకు ఆఫీసర్ క్లబ్లో అక్రమాలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు కోర్టు ప్రాంగణం పార్కింగ్ కొరకు బీవీర్ కళాకేంద్రం ప్రాంగణం స్థలం తక్షణమే కోర్టుకి అప్పచెప్పాలన్న బార్ అసోసియేషన్ కళాకేంద్రానికి నోటీసు అందచేసిన మున్సిపల్ అధికారులు కళాకేంద్రం వారు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయనున్న సందర్భంగా మనుగడలో లేని ఆఫీసర్స్ క్లబ్ మనుగడలో ఉన్నట్లు కళాకేంద్రం సొంత ఆస్తిగాను ఆఫీసర్స్ క్లబ్ ఆడిట్ జరుగుతున్నట్లు చిత్రించి కోర్టు నుండి ఆర్డర్కు ప్రయత్నించినారు. మా బార్ అసోసియేషన్ కాగితాలు సృష్టించి మాపై నిందారోపణలు చేసి పిటిషన్ పెట్టినారు. దీనిని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆఫీసర్స్ క్లబ్ కళాకేంద్రం స్థలం కోర్టు పరిధిలోనికి తీసుకురావడానికి మా లాయర్లు అందరి తరపున బార్ అసోసియేషన్ తగు చర్యలు తీసుకుంటుందని ప్రెసిడెంట్ విజయకృష్ణ తెలిపారు. జనరల్ సెక్రటరీ పెదగాడి భూపాల్ మాట్లాడుతూ కోర్టు పార్కింగ్ స్థలం లేక చాలా ఇబ్బంది ఉందని, గూడెంలో జిల్లా కోర్టు ఉండడం వలన పార్కింగ్ అవసరం ఉందని కళాకేంద్రం వారు స్థలం స్వచ్ఛందంగా అప్పచెప్పాలని కోరారు. ఇతర సీనియర్ న్యాయవాదులు ప్రసంగించారు. చూడండి, ఇప్పుడు బీవీఆర్ కళాకేంద్రం ఇప్పుడు ఉన్నది అది గవర్నమెంట్ సైట్లో ఆల్రెడీ స్మాల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆఫీసర్స్ క్లబ్ అనేది వాళ్ళకి సంబంధమే లేదు బీవీఆర్ గారు అనే ఆయనకి. దానికి ఆ రెండూ కలిపి ఆయనే మొత్తం రెండింటికి ఆయన సొంత ఆస్తి అన్నట్టుగా ఆయన రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అది ఎంతవరకు కూడా న్యాయ ప్రకారం చెల్లదు. ఇది ఏంటంటే ప్రస్తుతం కోర్టు ప్రాంగణానికి పార్కింగ్ ప్లేస్ సరిపోవట్లేదు. ప్లస్ మనకి జిల్లా న్యాయమూర్తి కార్యాలయం వచ్చింది అంటే దానికి సరౌండింగ్ పెరగాల్సి ఉంది. ఎందుకంటే కోర్టులు పెరిగినాయి కానీ మనకి పార్కింగ్ ప్లేస్ పెరగల. దానికి ఒకే వే ఉంది. జడ్జెస్ వెళ్ళడానికి కానీ మా న్యాయవాదులు కానీ కక్షిదారులకు కానీ ఒకే వే ఉంది, ఒకే పార్కింగ్ ప్లేస్ ఉంది. అలా కాకుండా ఇప్పుడు బీవీఆర్ కళాకేంద్రం నుంచి మాకు వే ఇస్తే కనుక అక్కడ పార్కింగ్ వేరుగా చేసుకోవచ్చు. వేరే పార్టీలు ఒకవైపు జడ్జెస్ ఒకవైపు అనేది డివైడ్ అవుతుంది. ఇప్పుడు అంతా ఒకేసారి కలపడంతో మొత్తం అసలు 10:30 కల్లా లోనకి వెహికల్స్ వెళ్ళేదానికే లేదు. అసలు పార్కింగ్ అనేది లేదు. ప్లేస్ కక్షిదారులు పెరిగిపోయారు, పెండింగ్స్ పెరిగిపోయింది, కోర్టులు పెరిగినాయి. అందువల్ల మాకు చాలా అత్యవసరమై ఉంది. కోర్టు ఇలాగే కొనసాగితే ఈ పార్కింగ్ ఇవ్వకుండా ఇంకా ముందు చాలా కోర్టులు రన్ చేయడం కూడా కష్టం. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. కానీ మన దానికి అనుకూలంగా గవర్నమెంట్ వారికి వాళ్ళు సహకరించి వాళ్ళకి అప్పచెప్తే మా కోర్టు ప్రాంగణానికి ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగంగా ఉంటుంది. అది ఇప్పటి వరకు ఉపయోగించుకున్నారు, ఇంతవరకు ఉన్నారు. కాబట్టి ఆయన హుందాతనంగా ఆయనే ఖాళీ చేసి వాలంటీరీగా ఇచ్చేస్తే బాగుంటుంది. మన కక్షిదారులకు అందరికీ ఉపయోగపడుతుంది, న్యాయవాదులకి న్యాయమూర్తులకి అందరికీ ఉపయోగపడుతుంది. అది ఆలోచించమని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఆ రిట్ పిటిషన్లో ఆయన రిప్రజెంటెడ్ బై సెక్రటరీ ఆఫీసర్స్ క్లబ్ అని చెప్పి రాశారు. అసలు ఆయన ఆఫీసర్ కాదు, ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు, ఎవరో కాదు, ఆయన సభ్యుడు కాదు ఆఫీసర్స్ క్లబ్కి సంబంధించి. ఆయన సెక్రటరీ ఎలా అయ్యారు, ఎలా అవుతారు, ఏ విధంగా ఆయన లోకల్ స్టాండింగ్ ఉండి హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2013లో ఆఫీసర్స్ క్లబ్ తాడేపల్లిగూడెం రిజిస్ట్రేషన్ అయిన దానికి సంబంధించి ఈయన ఏ సభ్యుడు కాదు, అందులో సెక్రటరీ కాదు, ఏమీ రెజల్యూషన్ లేదు, ఏమీ లేదు. అలాగా మనం రిట్ పిటిషన్ దాఖలు చేయడం కోర్టును తప్పుదోవ పట్టడం ఇందాక సీనియర్ న్యాయవాది ముఖర్జీ గారు చెప్పినట్టు. అలాగే దీనికి సంబంధించి ఇమీడియట్గా ఆయన గడువు అయిపోయింది కాబట్టి గౌరవంగా ఖాళీ చేసి ఆ ప్రాంతాన్ని కమిషనర్ గారికి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది పౌరుడిగా ఆయనకి. తర్వాత దాని తదుపరి చర్యలు అధికారులు తీసుకుని న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్ళి దాని న్యాయమూర్తులకు అప్పచెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. కానీ శాంతియుత వాతావరణంలో ఆయన ఖాళీ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సభ్యులందరూ కూడా ఏకపాటిగా తీర్మానంగా ఖండిస్తున్నాం. అతను ఖాళీ చేసి వెళ్ళిపోవటం అనేది అతనికి కూడా ఒక హుందాతనంగా ఉంటుంది, ప్రజలకి మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అంతేగాని ఎప్పుడు ప్రభుత్వ ఆస్తి మనది కాదు, ప్రభుత్వ ఆస్తి మన సొంత ఆస్తి కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే న్యాయవాదులు అందరూ కూడా ఏకతాటిపోయి ఇందాక ముఖర్జీ గారు చెప్పినట్టు రిజర్వేషన్ పాస్ చేసి హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లో మా వాదనలు తప్పకుండా హైకోర్టులో వినిపిస్తామని చెప్పి బార్ అసోసియేషన్ నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ మీటింగ్కి సహకరించినటువంటి న్యాయవాదులందరికీ కూడా నేను అలాగే ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి అలాగే మీడియా సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.